చక్రాల సన్నకార పోసుకోండి. ఇదిగోండి పిండి ఇది మనం వీళ్ళు బట్టి తీసుకోవచ్చు. ఇగో ఈ మాత్రం పిండి తీసుకోండి. ఇది ఇలా చక్కగా గుంట చేసుకుని ఇలా సరిపడ కాస్త వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు, నూనె కాస్త వేడిగా వేసుకుని నూనె, జీలకర్ర, కారం, సాల్ట్, ఉప్పు. ఇదిగోండి జీలకర్ర కారం వేస్తున్నా. తగినట్టు ఉప్పు వేసుకోండి. ఎక్కువ వేస్తే మళ్ళీ బాగుండవు. కారం కావాలనుకున్న వాళ్ళు కారం వేసుకోండి. చాలండి, కారం సరిపోతుంది. ఇలా 3 కలిపేసుకోవాలండి. బాగా 4 పక్కలుగా కలిపేసుకుని చక్రాల సన్నకార పోసుకి నూనె వేసుకోండి. గోరువెచ్చగా వేసుకోండి కాస్తంత నూనె. ఈ నూనె కలిసిన తర్వాత నీళ్ళు, గోరువెచ్చగా నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసుకోండి. చపాతీ పిండిలాగా సరిపడా పోసుకోండి నీళ్ళు. ఇదిగోండి చక్కెర సన్నకార పోసి ఇలా ముద్ద చేసుకోండి. చపాతీకి ముద్ద ఎలా చేసుకుంటామో అలా చేసుకోండి. ఇది మూత పెట్టేసుకుని 1 గంట అయిన తర్వాత నానాక అప్పుడు బూలు ముక్కలో నూనె వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఆ గొట్టాల్లో వేసుకుంటే బాగుంటాయి. పిల్లలు కూడా తింటారు. కొంచెం కావాలంటే కారం కూడా కలుపుకోండి. సరిపడా కారం వేసాను. ఇంకొంచెం కారం కావాలంటే పిండిలోనే వేసి కలిపేసుకోండి. పిండి కారం అంతే అండి. మూత పెట్టేసుకోండి. 1 గంట సేపు చాలు. సన్న కారపోసండి ఇలాగ చేసుకోవాలి. నీళ్ళు కూడా పెట్టుకోవాలి. కాస్త ఇందులో ఉండ పెట్టుకున్నప్పుడల్లా కొంచెం తడి చేసుకుని ఇలా ఉండ చేసుకుని ఇదిగోండి ఇలా నూనె అయిపోయింది. మీకు ఎంత చక్రం కావాలంటే అంత చక్రం వేసుకోండి. ఇలా తిరిగేసుకోండి. ఇదిగోండి ఇలా తీసుకోండి. కాస్త నూనె ఓడ్చండి. కొంచెం నూనె వస్తుంది కదా, ఇది ఇలా నూనె ఓడ్చి కొంచెం ఇలా వేసుకోండి. చక్కెర మీకు పెద్దది కావాలంటే పెద్దది వేసుకోండి. ఇదిగోండి దీని చుట్టూరా అనేది ఇలా తీసేసుకోండి. కొంచెం తిప్పుకోండి. ఇంకో పక్క తిప్పుకోండి. ఇదిగోండి ఇలా నూనె వచ్చేసుకోండి. కొంచెం నూనె ఉంటుంది దానికి. ఇలా తీసుకోండి. సన్నకూర పోసి ఇలా చేసుకోండి. దాంట్లో ఆఖరిని కనుక మిగిలితే లైట్గా మిగులుతుంది. ఇలా అందులో నూనెలో వేసేసుకుంటే ఇలా పిల్లలు తినడానికి బాగుంటాయి. ఉప్పు కారాలు వేసుకుని అందులో తినండి చక్కగా.